ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. బైబిల్ రీడింగ్ ఇన్ 1 ఇయర్. మొదటి రాజుల గ్రంథం చదువుకుందాం. ఇంకా 46 డేస్లో మనం ఆదికాండం నుంచి 2వ సమూయేలు గ్రంథం వరకు కంప్లీట్ చేయగలిగినాం. దేవుడు ఎంతగానో సహాయం చేస్తూ వచ్చినాడు. మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ లింక్ షేర్ చేయండి, ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి. మీరు కూడా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కూడా మీ కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలని తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, నేను చదివి ఛానల్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయము. రాజైన దావీదు బహువృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలగక ఉండెను. కాబట్టి వారు, మా ఏలినవాడవును రాజువునగు నీ కొరకు తగిన చిన్నదాన్ని వెతుకుట మంచిది. ఆమె రాజైన నీ సముఖమందుండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కౌగిటిలో పండుకొనునని చెప్పి ఇశ్రాయేళ్ల దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని వెతికి అబీషాగు అను షునేమీరాలిని చూచి రాజునొద్దకు తీసుకొని వచ్చిరి. ఈ చిన్నది బహు చక్కనిదై ఉండి రాజును ఆదరించి ఉపచారం చేయుచుండెను. కానీ రాజు దానిని కూడలేదు. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజునగుదునని అనుకొని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుషులను ఏర్పరచుకొనెను. అతని తండ్రి, నీవు ఇలాగున ఏల చేయుచున్నావని అతని చేత ఎప్పుడునూ విచారించి అతనికి నొప్పి కలగజేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యం కలవాడు. అబ్షాలోము తర్వాత పుట్టినవాడు. అతడు సెరూయా కుమారుడైన యోవాబుతోనూ యాజకుడైన అబ్యాతారుతోనూ ఆలోచన చేయగా వారు అదోనియా పక్షము వహించి అతనికి సహాయం చేసిరి. కానీ యాజకుడైన సాదోకును యెహోయాదా కుమారుడైన బెనాయాయును ప్రవక్త అయిన నాతానును షిమియును రేయును దావీదు యొక్క శూరులను అదోనియాతో కలుసుకొనక ఉండెరి. అదోనియా ఏన్ రోగేలు సమీపమందుండు జొహేలేతు అను బండ దగ్గర గొర్రెలను ఎడ్లను కొవ్విన దూడలను బలిగా అర్పించి రాజకుమారులకు తన సహోదరులందరినీ యూదావారగు రాజు యొక్క సేవకులందరినీ పిలిపించాను. కానీ ప్రవక్తయగు నాతానును బెనాయానును దావీదు శూరులను తనకు సహోదరుడైన సొలొమోనును పిలవలేదు. అప్పుడు నాతాను సొలొమోను తల్లి అయిన బత్షెబతో చెప్పినదేమనగా, హగ్గీతు కుమారుడైన అదోనియా ఏలుచున్న సంగతి నీకు వినబడలేదా? అయితే ఈ సంగతి మన ఏలినవాడైన దావీదునకు తెలియకయే ఉన్నది. కాబట్టి నీ ప్రాణంను నీ కుమారుడైన సొలొమోను ప్రాణంను రక్షించుకొనుటకే నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను వినుము. నువ్వు రాజైన దావీదునొద్దకు పోయి, నా ఏలినవాడా రాజా, అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనము మీద ఆసీనుడగునని నీ సేవకురాలైన నీవు నాకు ప్రమాణపూర్వకంగా సెలవిచ్చితివే. అదోనియా ఏలుచుండుట ఏమని అడగవలెను. రాజుతో నీవు మాట్లాడుచుండగా నేను నీ వెనుక లోపలికి వచ్చి నీవు విన్నవించిన మాటలను రూఢీపరచుదునని చెప్పాను. కాబట్టి బత్షెబ గదిలోనున్న రాజునొద్దకు వచ్చెను. రాజు బహువృద్ధుడైనందున షునేమీరాలైన అబీషగు రాజును కనిపెట్టుచూ ఉండెను. బత్షెబ వచ్చి రాజు ఎదుట సాగిలపడి నమస్కారం చేయగా రాజు నీ కోరిక ఏమని అడిగినందుకు ఆమె ఈలాగు మనవి చేశాను. నా ఏలినవాడా, నీవు నీ దేవుడైన యెహోవా తోడని నీ సేవకురాలినైన నాకు ప్రమాణం చేసి అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనం మీద ఆసీనుడగునని సెలవిచ్చితివే. ఇప్పుడైతే అదోనియా ఏలుచున్నాడు. ఈ సంగతి నా ఏలినవాడవును రాజువునగు నీకు తెలియకయే ఉన్నది. అతడు ఎడ్లను కొవ్విన దూడలను గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులందరినీ యాజకుడైన అబ్యాతారును సైన్యాధిపతి అయిన యోవాబుని పిలిపించాను. కానీ నీ సేవకుడైన సొలొమోనును పిలవలేదు. నా ఏలినవైన రాజా, నా ఏలినవాడవైన రాజవగు నీ తర్వాత సింహాసనం మీద ఎవడు ఆసీనుడగునో అందును గూర్చి ఇశ్రాయేలు అందరిని కనిపెట్టి ఉన్నారు. ఇదే కాక నా ఏలినవాడవైన రాజవగు నీవు నీ పితరులతో కూడా నిద్ర పొందిన తర్వాత నేను నా కుమారుడైన సొలొమోనును అపరాధులముగా ఎంచబడుదము. ఆమె రాజుతో మాట్లాడుచున్నప్పుడు ప్రవక్తయగు నాతానును లోపలికి రాగా ప్రవక్తయగు నాతాను వచ్చి ఉన్నాడని సేవకులు రాజునకు తెలియజేసిరి. అతడు రాజు సన్నిధికి వచ్చి నమస్కారం చేసి సాష్టాంగపడి, నా ఏలినవైన రాజా, అదోనియా నీ తర్వాత ఏలువాడై నీ సింహాసనం మీద కూర్చుంటున్నాడని నువ్వు సెలవిచ్చితివా? ఏలేనగా ఈ దినమున అతడు పోయి విస్తారమైన ఎడ్లను కొవ్విన దూడలను గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులందరినీ సైన్యాధిపతులను యాజకుడైన అబ్యాతారును పిలిపింపగా
వారు వాని సముఖంలో అన్నపానములు పుచ్చుకొనుచు రాజైన అదోనియా చిరంజీవగునుగాక అని పలుకుచున్నారు. అయితే నీ సేవకుడైన నన్నును యాజకుడైన సాదోకును యెహోయాదా కుమారుడైన బెనాయాను నీ సేవకుడైన సొలొమోనును అతడు పిలిచినవాడు కాడు. నా ఏలినవాడవును రాజువునగు నీ తర్వాత నీ సింహాసనం మీద ఎవడు ఆసీనుడై ఉండునో అది నీ సేవకుడనైన నాతో చెప్పక యుందువా? ఈ కార్యము నా ఏలినవాడవును రాజువునగు నీ సెలవు చొప్పున జరుగుచున్నదా అని అడిగాను. దావీదు బత్షెబను పిలువమని సెలవీయగా ఆమె రాజు సన్నిధికి వచ్చి రాజు ఎదుట నిలబడెను. అప్పుడు రాజు ప్రమాణపూర్వకముగా చెప్పినదేమనగా, సకలమైన ఉపద్రవంలో నుండి నన్ను విడిపించిన యెహోవా జీవం తోడు, అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా తర్వాత ఏలువాడై నాకు ప్రతిగా నా సింహాసనం మీద ఆసీనుడగునని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామము తోడని నేను నీకు ప్రమాణం చేసిన దానిని ఈ దినముననే నెరవేర్చుదునని చెప్పగా, బత్షెబ సాగిలపడి రాజునకు నమస్కారం చేసి, నా ఏలినవాడైన రాజాగు దావీదు సదాకాలం బ్రతుకునుగాక అనెను. అప్పుడు రాజైన దావీదు యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాను నా యొద్దకు పిలువమని సెలవీయగా వారు రాజసన్నిధికి వచ్చిరి. అంతటా రాజు, మీరు మీ ఏలినవాడినైన నా సేవకులను పిలిపించుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచెరగాడిద మీద ఎక్కించి గీహోనుకును తీసుకొని పోయి యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇశ్రాయేలు మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిన తర్వాత మీరు బాకానాదము చేసి రాజైన సొలొమోను చిరంజీవగునుగాక అని ప్రకటన చేయవలెను. ఇశ్రాయేలు వారి మీదను యూదా వారి మీదను నేను అతనిని అధికారిగా నియమించుచున్నాను కనుక పిమ్మట మీరు యెరూషలేమునకు అతని వెంటరాగా అతడు నా సింహాసనం మీద ఆసీనుడై నాకు ప్రతిగా రాజగును అని సెలవిచ్చాను. అందుకు యెహోయాదా కుమారుడైన బెనాయా రాజునకు ప్రత్యుత్తరముగా ఇట్లనెను, అలాగు జరుగునుగాక. నా ఏలినవాడవును రాజువునగు నీ దేవుడైన యెహోవా ఆ మాటను స్థిరపరచునుగాక. యెహోవా నా ఏలినవాడవును రాజువునగు నీకు తోడుగా ఉండినట్లు ఆయన సొలొమోనుకు తోడుగా నుండి నా ఏలినవాడైన రాజగు దావీదు యొక్క రాజ్యము కంటే అతని రాజ్యము ఘనముగా చేయునుగాక అనెను. కాబట్టి యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాను కెరేతీయులను పెలేతీయులను రాజైన దావీదు కంచెరగాడిద మీద సొలొమోనును ఎక్కించి గీహోనునకు తీసుకొని రాగా, యాజకుడైన సాదోకు గుడారంలో నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనునకు పట్టాభిషేకం చేసెను. అప్పుడు వారు బాకా ఊదగా కూడిన జనులందరూ రాజైన సొలొమోను చిరంజీవగునుగాక అని కేకలు వేసిరి. మరియు ఆ జనులందరూ అతని వెంబడి వచ్చి పిల్లన క్రోవులను ఊదుచు వాటి నాదము చేత నేల బద్దలగునట్లు అత్యధికముగా సంతోషించిరి. అదోనీయాయును అతడు పిలిచిన వారందరూ విందులో ఉండగా విందు ముగియబోవు సమయమున ఆ చప్పుడు వారికి వినబడెను. యోవాబు బాకానాదము విని పట్టణమునందు ఈ అల్లరి ఏమని అడగగా, యాజకుడైన అబ్యాతారు కుమారుడైన యోనాతాను వచ్చెను. అదోనీయా, లోపలికి రమ్ము, నీవు ధైర్యవంతుడవు, నీవు శుభ సమాచారములతో వచ్చుచున్నావనగా, యోనాతాను అదోనీయాతో ఇట్లనెను, నిజముగా మన ఏలినవాడును రాజునగు దావీదు సొలొమోనును రాజుగా నియమించి ఉన్నాడు. రాజు యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాను కెరేతీయులను పెలేతీయులను అతనితో కూడా పంపగా వారు రాజు కంచెరగాడిద మీద అతని నూరేగించిరి. యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును గీహోను దగ్గర అతనికి పట్టాభిషేకం చేసిరి. అక్కడ నుండి వారు సంతోషముగా వచ్చి ఉన్నారు. అందువలన పట్టణము అల్లరి ఆయెను. మీకు వినబడిన ధ్వని ఇదే. మరియు సొలొమోను రాజసింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. అందుకే రాజు సేవకులు మన ఏలినవాడును రాజునగు దావీదునకు కృతజ్ఞతలు చెల్లింపవచ్చి, నీకు కలిగిన ఖ్యాతి కంటే సొలొమోనునకు ఎక్కువ ఖ్యాతి కలుగునట్లును నీ రాజ్యము కంటే అతని రాజ్యము ఘనముగా ఉండునట్లును దేవుడు దయచేయుడుగాక అని చెప్పగా, రాజు మంచం మీద సాగిలపడి నమస్కారం చేసి ఇట్లనెను, నేను సజీవునై ఉండగా ఈ దినమున జరిగినట్లు నా సింహాసనం మీద ఆసీనుడగుటకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఒకని నాకు దయచేసినందుకు ఆయనకు స్తోత్రం కలుగునుగాక అనెను. అందుకు అదోనీయా పిలిచిన వారు భయపడి లేచి తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయారు. అదోనీయా సొలొమోనునకు భయపడి లేచి బయలుదేరి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనెను. అదోనీయా రాజైన సొలొమోనునకు భయపడి బలిపీఠపు కొమ్ములను పట్టుకొని
రాజైన సొలొమోను తన సేవకుడునైన నన్ను కత్తి చేత చంపకుండా ఈ దినమున నాకు ప్రమాణం చేయవలెనని మనవి చేయుచున్నట్టు సొలొమోనునకు సమాచారం రాగా, సొలొమోను ఇలాగూ సెలవిచ్చెను. అతడు తన్ను యోగ్యునిగా అగుపరుచుకొనినెడల అతని తల వెంట్రుకలలో ఒకటైనను కింద పడదు. కానీ అతని యందు దౌష్ట్యము కనబడినెడల అతనికి మరణశిక్ష వచ్చునని సెలవిచ్చి బలిపీఠము నొద్ద నుండి అతన్ని పిలువనంపించెను. అతడు వచ్చి రాజైన సొలొమోను ఎదుట సాష్టాంగపడగా, సొలొమోను అతనితో నీ ఇంటికి పొమ్మని సెలవిచ్చెను. మొదటి రాజులు గ్రంథం 2వ అధ్యాయము. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. లోకులందరూ పోవలసిన మార్గంన నేను పోవుచున్నాను. కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరం కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. మోషే ధర్మశాస్త్రములలో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయవిధులను, శాసనములను గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనసుతోనూ సత్యం అనుసరించి నడుచుకుని ఎడల ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణం చేసిన మాటను స్థిరపరచును. అయితే సెరూయా కుమారుడైన యోవాబు నాకు చేసిన దానిని ఇశ్రాయేలు సేనాధిపతులకు నేరు కుమారుడైన అబ్నేరు, యేతెరు కుమారుడైన అమషాయే వారిద్దరికీ అతడు చేసిన దానిని నీవెరుగుదువు. అతడు వారిని చంపి యుద్ధ సమయమందైనట్లుగా సమాధాన కాలమందు రక్తము చిందించి దానిని తన నడికట్టు మీదను తన పాదరక్షల మీదను పడజేసెను. నీకు తోచినట్టు అతనికి చేయవచ్చును. కానీ అతని నెరిసిన తల వెంట్రుకలను సమాధికి నెమ్మదిగా దిగనీయవద్దు. నేను నీ సహోదరుడైన అబ్షాలోము ముందర నుండి పారిపోగా గిలాదీయుడైన బర్జిల్లయి కుమారులు నా సహాయమునకు వచ్చిరి. నీవు వారి మీద దయుంచి నీ బల్ల యొద్ద భోజనం చేయు వారిలో వారిని చేర్చుము. మరియు బెన్యామీయుడైన గేరా కుమారుడును బహూరీము ఊరివాడైన షిమి నీ యొద్దనున్నాడు. నేను మహానయమునకు వెళ్ళుచుండగా అతడు నన్ను శపించెను. నన్ను ఎదుర్కొనుటకే అతడు యోర్దాను నది యొద్దకు తిరిగి రాగా యెహోవా తోడు, కత్తి చేత నిన్ను చంపనని ప్రమాణం చేసి తిని వానిని నిర్దోషిగా ఎంచవద్దు. నీవు సుబుద్ధి గలవాడు కనుక వానినేమి చేయవలనో అది నీకు తెలియను. వాని నెరసిన తల వెంట్రుకలు రక్తంలో సమాధికి దిగచేయము. తరువాత దావీదు తన పితరులతో కూడా నిద్ర పొంది దావీదు పట్టణమందు సమాధిలో పెట్టబడెను. దావీదు ఇశ్రాయేలును ఏలిన కాలము 40 సంవత్సరములు. హెబ్రోనులో అతడు 7 సంవత్సరములను, యెరూషలేములో 33 సంవత్సరములను ఏలెను. అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద ఆసీనుడాయెను. అతని రాజ్యము నిలకడగా స్థిరపరచబడెను. అంతలో హగ్గీతు కుమారుడైన అదోనియా సొలొమోను తల్లియగు బత్షెబ యొద్దకు రాగా ఆమె సమాధానముగా వచ్చుచున్నావా అని అతనిని అడిగాను. అతడు సమాధానంగానే వచ్చుచున్నానని చెప్పి నీతో చెప్పవలసిన మాట ఒకటి ఉన్నదనెను. ఆమె అది చెప్పుమనగా అతడు రాజ్యము నాదై ఉండెననియు నేను ఏలవలెనని ఇశ్రాయేలు అందరూ తమ దృష్టి నా మీద ఉంచిరనియు నీవెరుగుదువు. అయితే రాజ్యము నాది కాక నా సహోదరుని దాయెను, అది యెహోవా వలన అతనికి ప్రాప్తమాయెను. ఇప్పుడు నేను నీతో ఒక మనవి చేసుకొనుచున్నాను, కాదనుకుము. ఆమె చెప్పుమనగా అతడు రాజాగు సొలొమోను షూనేమీరాయలైన అబీషగును నాకు పెండ్లికిచ్చినట్లు దయచేసి అతనితో నీవు చెప్పవలెను. అతడు నీతో కాదని చెప్పడనెను. బత్షెబ మంచిది, నిన్ను గూర్చి రాజుతో చెప్పేదనెను. బత్షెబ రాజైన సొలొమోను వద్దకు అదోనియా పక్షమున చెప్పుటకు వచ్చినప్పుడు రాజు లేచి ఆమెకు ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారం చేసి సింహాసనం మీద ఆసీనుడై తన తల్లి కొరకు ఆసనం ఒకటి వేయింపగా ఆమె అతని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఒక చిన్న మనవి చేయగోరుచున్నాను, నా మాట త్రోసివేయకుమని ఆమె చెప్పగా రాజు, నా తల్లి చెప్పుము, నీ మాట త్రోసివేయననగా ఆమె షూనేమీరాలైన అబీషగును నీ సహోదరుడైన అదోనియాకు పెళ్లికిప్పించవలెననెను. అందుకు రాజైన సొలొమోను షూనేమీరాలైన అబీషగును మాత్రమే అదోనియా కొరకు అడుగుట ఎలా? అతడు నా అన్న కాబట్టి అతని కొరకును యాజకుడైన అబ్యాతారు కొరకును సెరూయా కుమారుడైన యోవాబు కొరకును రాజ్యంను అడుగుమని తన తల్లితో చెప్పెను. మరియు రాజైన సొలొమోను
యెహోవా తోడు. అదోనీయ పలికిన ఈ మాట వలన అతని ప్రాణమునకు నష్టము రాకపోయినడలా దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయునుగాక. నన్ను స్థిరపరిచి నా తండ్రి సింహాసనం మీద నన్ను ఆసీనుడిగా చేసి తన వాగ్దానము ప్రకారము నాకు కుటుంబము కలగజేసిన యెహోవా జీవం తోడు. అదోనీయ ఈ దినమున మరణమవునని చెప్పి యెహోయాదా కుమారుడైన బెనాయాను పంపగా ఇతడు అదోనీయ మీద పడినందున అతడు చనిపోయాను. తర్వాత రాజు యాజకుడైన అబ్యాతారునకు సెలవిచ్చినదేమనగా, అనాతోతులో నీకు కలిగిన పొలములకు వెళ్ళుము. నీవు మరణమునకు పాత్రుడవైతివి, కానీ నీవు నా తండ్రి అయిన దావీదు ముందర దేవుడైన యెహోవా మందసమును మోసి నా తండ్రికి ప్రాప్తించిన శ్రమలన్నిటిలో శ్రమ పొందితివి కనుక ఈవేళ మరణశిక్ష నీకు విధింపను. తర్వాత సొలొమోను అబ్యాతారును యెహోవాకు యాజకుడుగా ఉండకుండా తీసివేశాను. అందువలన యెహోవా ఏలీ కుటుంబీకులను గూర్చి షీలోహులో ప్రమాణం చేసిన మాట నెరవేరెను. యోవాబు అబ్షాలోము పక్షమున అవలంబింపకపోయినను అదోనీయ పక్షం అవలంబించి ఉండెను కనుక ఈ వర్తమానంలో అతనికి రాగా అతడు పారిపోయి యెహోవా గుడారమునకు వచ్చి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనెను. యోవాబు పారిపోయి యెహోవా గుడారమునకు వచ్చి బలిపీఠం నొద్ద నుండాడన్న సంగతి రాజాగు సొలొమోనునకు వినబడగా, సొలొమోను యెహోయాదా కుమారుడైన బెనాయాను పిలిచి, నీవు వెళ్ళి వాని మీద పడుమని ఆజ్ఞ ఇచ్చినందున బెనాయా యెహోవా గుడారమునకు వచ్చి రాజు నిన్ను బయటికి రమ్మని సెలవిచ్చెనని యోవాబుతో చెప్పెను. అతడు, అది కాదు, నేనిక్కడనే చచ్చేదనగా బెనాయా తిరిగి రాజునొద్దకు వచ్చి యోవాబు తనతో చెప్పిన మాట రాజునకు తెలియచేశాను. అందుకు రాజు ఇట్లనెను, అతడు నీతో చెప్పినట్లుగా చేయుము. అతడు ధారపోసిన నిరపరాధుల రక్తమును నా మట్టుకును నా తండ్రి కుటుంబీకుల మట్టుకును పరిహారం చేయుటకే అతన్ని చంపి పాతిపెట్టుము. నేరు కుమారుడును ఇశ్రాయేలు వారి సమూహాధిపతి అయిన అబ్నేరును, యోతేరు కుమారుడును యూదావారి సేనాధిపతియునైన అమషాయిను అను తన కంటే నీతిపరులను యోగ్యునగు ఈ ఇద్దరు మనుషుల మీద పడి యోవాబు నా తండ్రి అయిన దావీదు ఎరగకుండా కత్తి చేత వారిని చంపివేశాను కనుక అతడు ధారపోసిన రక్తము యెహోవా తన తల మీదికే రప్పించును. మరియు వీరు ప్రాణదోషమునకు యోవాబును అతని సంతతి వారును సదాకాలము ఉత్తరవాదులు. కానీ దావీదునకు అతని సంతతికిని అతని కుటుంబీకులకును అతని సింహాసనమునకును సమాధానం యెహోవా ఎన్నటెన్నటికీ కలిగి ఉండును. కాబట్టి యెహోయాదా కుమారుడైన బెనాయా వచ్చి అతని మీద పడి అతన్ని చంపగా అతడు అరణ్యమందుండు తన ఇంటిలో పాతిపెట్టబడెను. రాజు అతనికి బదులుగా యెహోయాదా కుమారుడైన బెనాయాను సేనాధిపతిగా నియమించెను. మరియు రాజు అబ్యాతారునకు బదులుగా యాజకుడైన సాదోకును నియమించెను. తర్వాత రాజు షిమీని పిలువనంపించి అతనికి ఈ మాట సెలవిచ్చెను, నీవు యెరూషలేములో ఇల్లు కట్టించుకొని బయట ఎక్కడికైనాను వెళ్ళక అందులో కాపురం ఉండుము. నీవు ఏ దినమున బయలుదేరి కిద్రోను ఏరు వాగు దాటుదువో ఆ దినమున నీవు చచ్చుట నిశ్చయమని రూఢిగా తెలుసుకొనుము. నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివనగా షిమి తమరు సెలవిచ్చినది మంచిదేను. నా ఏలిన వారైన రాజాకు తమరు చెప్పిన ప్రకారము తమ సేవకుడినైన నేను చేసేదినని రాజుతో చెప్పాను. షిమి యెరూషలేములో అనేక దినములు నివాసం చేయుచుండెను. అయితే 3 సంవత్సరములైన తర్వాత షిమి యొక్క పనివారిలో ఇద్దరు పారిపోయి మైకా కుమారుడైన ఆకీషు అను గాతు రాజునొద్దకు చేరిరి. అంతటా నీ వారు గాతులో ఉన్నారని షిమికి వర్తమానం రాగా షిమి లేచి గాడిదకు గంత కట్టి తన పనివారిని వెతుకుటకై గాతులోని ఆకీషునొద్దకు పోయాను. ఈలాగున షిమి పోయి గాతులో నుండి తన పనివారిని తీసుకొని వచ్చెను. షిమి యెరూషలేములో నుండి గాతునకు పోయి వచ్చినని సొలొమోనునకు వర్తమానం రాగా రాజు షిమిని పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు ఏ దినమందు బయలుదేరి ఏ స్థలముకైనాను వెళ్ళుదువో ఆ దినమున నీవు మరణమగుదువని నిశ్చయముగా తెలుసుకునవలనని యెహోవా తోడని నేను నీకు ఖండితముగా ఆజ్ఞ ఇచ్చి నీ చేత ప్రమాణం చేయించి తిని కదా. మరియు తమరు సెలవిచ్చినది మంచిదే అని నీవు ఒప్పుకుంటివి. కాబట్టి యెహోవా తోడని నీవు చేసిన ప్రమాణమును మేము నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞను నీవు గైకొనకపోతివేమి అని అడిగి, నీవు మా తండ్రి అయిన దావీదునకు చేసినట్లు నీ హృదయంలో మెదులుచున్న కీడంతయు నీకు తెలియను. నీవు చేసిన కీడు యెహోవా నీ తల మీదికే రప్పించును. అయితే రాజైన సొలొమోను ఆశీర్వాదము పొందును. దావీదు సింహాసనము యెహోవా సముఖమందు సదాకాలం స్థిరపరచబడునని షిమితో చెప్పి రాజు యెహోయాదా కుమారుడైన బెనాయాకు సెలవీయగా అతడు బయలుదేరి వాని మీద పడి వాని చంపెను. ఈ ప్రకారము రాజ్యము సొలొమోను వశమున స్థిరపరచబడెను. ఇది ఈరోజు భాగం అండి. ప్రైజ్ ద లార్డ్.